పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో పోలీసుల వేధింపుల కారణంగా హుస్సేన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 10 ఏళ్లుగా కోర్టులో ఉన్న ఒక సివిల్ వివాదంలో పిడుగురాళ్ల సే వెంకట్రావు ఇతర సిబ్బంది పదే స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని బాధితుడి సోదరుడు ఆరోపించారు. రాత్రి వేళ్లలో ఇళ్లపైకి వచ్చి మహిళలను దుర్భషలాడటమే కాకుండా గంజాయి, డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించడం వల్లే మనస్తాపంతో హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉందని వాపుతూ తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మా అబ్బాయి షేక్ దరియా హుస్సేన్ నిన్న పోలీసు వచ్చి బెదిరించారు. సాయంత్రం 7:30 వాళ్ళు బెదిరించి రేపు కేసు పెడతాం స్టేషన్ అది కాకపోతే అది బెదిరించినందువల్ల సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు పోలీసులు తెలిసింది? అది వెనకాల రేకులు ఇల్లు ఒకటి ఉంది, అది కోర్టులో ఉందండి, సివిల్ కేసు జరుగుతుంది. దాని గురించి నువ్వు మాకు స్వాధీనం చేస్తావా లేకపోతే నీకు అరెస్ట్ చేస్తాం ఏదో కేసు పెట్టని చెప్పి బెదిరించారు. అందువల్ల మనస్తాపం చెంది సూసైడ్ లెటర్ రాసి అక్కడ పెట్టి 2016లో మేము ఇల్లు కొనుక్కున్నాం సార్. మాకు పిడుగురాళ్ళ మిలిటరీ కాలనీ పులుపూరి ప్రశాంత్ అన్న అతని దగ్గర మేము ఇల్లు కొనుక్కున్నాము. ఈ 10 సంవత్సరాల నుంచి ఒకటే హెరాస్ చేస్తున్నారు. అది 22 ఇష్టపడింది. మేము 10 లక్షలు ఇచ్చి కూడా ప్రతిసారి పోలీస్ స్టేషన్ పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సిఏ వెంకట్రావు చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు. 2 years నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. రాత్రి కూడా వచ్చి మీకు గంజాయి కేసు పెడతాము, అది ఇది అవిలా ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీకు ఎన్కౌంటర్ చేస్తాము అని బాగా ఇబ్బంది. 2 years నుంచి మమ్మల్ని బాగా పోలీస్ స్టేషన్ చుట్టూ ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరేమవుతారు? నేను మద్దతు అవుతాను సార్. అక్కయ్య బాబు గారు మేము ఫ్రెండ్షిప్ సార్, మళ్ళీ రిలేటివ్స్ కూడా కాదు, ఫ్రెండ్స్ మేము మంచి ఫ్రెండ్స్. దాదాపు 30 సంవత్సరాలు. మా బావగారు నలుగురికి మంచి చెప్తారు తప్పించి ఇంత ఇలాగ సూసైడ్ చేసుకునే పొజిషన్ అయితే కాదు. ఈరోజు ఆయన బర్త్డే, ఈరోజు ఇంత చేసుకున్నారంటే మా అందరికీ సపోర్ట్గా ఉన్నారు. ఆయన ఎవరిని ఒక్క మాట కూడా అనరు అసలు. ఆయన అంత సపోర్ట్గా ఉంటారని. అలాంటి ఆయన ఇంత చేసుకున్నారంటే ఎంత టార్చర్ పెట్టుంటారు, ఎంత టార్చర్ అనుభవించి ఇంత చేసుకున్నారు. చిన్న పిల్లలు సార్, 2. అబ్బాయి యూకేలో చదువుకుంటారు. 40 లక్షలు లోన్ తీసుకొని అబ్బాయిని పంపించారు. వాళ్ళు అది నష్టపడ్డారా? అబ్బాయి వస్తున్నాడు రిటర్న్ మళ్ళీ పోడుగా. ఇలా ఉంది ఇంట్లో. అది నష్టం, ఇది నష్టం. డబ్బులు పోయి 16 సంవత్సరాలు, ఇవాళ నిన్న 10 లక్షలు. అసలు ఎంత టార్చర్ పెడుతున్నారు. మా అన్నయ్య అండి, గత 10 ఏళ్ళుగా కేసు నడుస్తుంది, కోర్టులో కూడా ఉంది. దీంట్లో సిఐ వెంకటరావు గారు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి మా బ్రదర్ గారిని ప్రతిరోజు ఫోన్ చేసి ఏదో విధంగా పోలీస్ స్టేషన్ రప్పించడం, రోజు ఇంటి మీద పోలీసులు పంపించడం, ఇదే తంత. అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు ఉంటారండి. ఆడవాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మా వినరాని దూషణలతో ఇది చేస్తున్నారండి లేడీస్ని. పిల్లలు భయపడి నిన్న సాయంత్రం కూడా పంపించారు. రేపు ఉదయం 10 రాకపోతే డ్రగ్స్ కేసు, గంజాయి కేసులు, కేసులు పెట్టించి 3rd degree కూడా ఉపయోగిస్తామని